మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. స్పీడ్ తగ్గడానికి ఆ, పరభాష ఆర్టిస్టులు సీరియల్ రంగాలలో అయినా కానీ సినిమాలో సినిమాల రంగాలు అయినా కానీ ఎక్కువ అయిపోవడం వల్ల నడక కొంచెం స్పీడ్ తగ్గింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఓకే. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక దాసరి గారు, రామానాయుడు గారు, కోడి రామకృష్ణ గారు, అలాగే ఉషా కిరణ్ మూవీస్లో సినిమాలు జరిగే టైంలో వాళ్ళు పెట్టుకునే డైరెక్టర్స్ కానివ్వండి, ఒక సింగీతం శ్రీనివాస్ గారు, మన సాగర్ గారు అలాంటి డైరెక్టర్స్ చేశారు ఉషా కిరణ్లో. నేను ఉషా కిరణ్ మూవీస్లో చేసినప్పుడు సింగీతం శ్రీనివాస్ గారి సినిమాలు 2 చేశాను. రాబోయే చందమామ, ఆకాశవీధిలో కూడా సింగీతం శ్రీనివాస్ గారే అనుకుంటున్నాను నేను. సో ఆ ప్రొడక్షన్కి తగ్గట్టు డైరెక్టర్స్కి తగ్గట్టు ఆర్టిస్టులు అవన్నీ సమకూరేవి అనమాట. కాబట్టి వీళ్ళే కావాలి ఆ క్యారెక్టర్కి. తెచ్చిపెట్టుకున్న తనం కాకుండా వాళ్ళల్లో ఉన్నదాన్ని మనం వాడుకోవాలనే ఫీలింగ్ ఉండేది ఆర్టిస్టులకి. ఇప్పుడు అలా కాకుండా ఒక మోడర్న్ అమ్మాయిని తీసుకొచ్చి చాలా పద్ధతిగా తయారు చేసి, ఒక ముడి వేసి, కుంకుమ బొట్టు పెట్టి, నువ్వు ఇలా నించో అంటే ప్యాంట్ వేసుకున్నప్పుడు ఎలా నిలబడుతుందో అలాగే నించుంటుంది ఆ అమ్మాయి చీర కట్టుకున్నప్పుడు కూడా. అందుకని వాళ్ళు ఎంత స్టడీ చేసేవాళ్ళంటే, రెగ్యులర్గా వాళ్ళ జీవితాన్ని ఒక పద్ధతిగా నడుపుతున్న ఆర్టిస్ట్ అయితే ఇక్కడ కూడా మనం ఎక్కువ శ్రమ పడకుండా దాంట్లోకి వెళ్ళిపోతారు ఆ క్యారెక్టర్లోకి అని వాళ్ళన్నీ స్టడీ చేసేవాళ్ళు. ఆ తర్వాత చూసే ప్రేక్షకుడికి కూడా నన్ను టీవీలో ఒక రకంగా, ఇంటర్వ్యూలో ఒక రకంగా, పెద్ద స్క్రీన్ మీద ఒక రకంగా, మా ఇంట్లో ఒక రకంగా, బజార్లో ఒక రకంగా, షాపింగ్లో ఒక రకంగా చూడకుండా ఆర్టిస్టు ఎక్కడ కనిపించినా దాని ఐడెంటిటీ ఒకటేలాగా ఉండేలాగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు కన్నాంబ గారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పెద్ద వాళ్ళు, సూర్యకాంతం గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్సనల్ ర్యాపోని కూడా ఎక్కడ తగ్గించకుండా కాపాడుకున్నారు. పర్సనల్ వాల్యూస్ అన్నమాట. నేను విడిగా ఒక మ్యాక్సీ వేసుకొని తిరుగుతున్నాను అనుకోండి, నేను పెద్ద పాండురంగల్ లాంటి ఉదాత్తమైన క్యారెక్టర్ చేస్తే కూడా భలే క్యారెక్టర్ దొరికిందే మీకు అంటారే తప్ప స్ట్రైట్గా హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేయడం అనేది మిస్ అయిపోతుంది అనమాట. సో మనం చేసే పాత్రకి తగ్గట్టుగా విడిగా లైఫ్ స్టైల్ కూడా పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు రామారావు గారు చూడండి, ఆయన ఒక కృష్ణుడు, రాముడు, ఎన్నో క్యారెక్టర్లు, దుర్యోధనుడు చేస్తే మనకి విడిగా చూస్తే వాళ్ళందరూ కలిసి కనిపించేవాళ్ళు ఆయనలో. ఒక రామారావు గారిని చూస్తే రామారావు గారు ఇలా సపరేట్గా ఒక నిక్కర వేసుకొని కనిపించారా మనకి ఎప్పుడైనా? లేదు కదా. ఆయన్ని చూస్తే ఆయన పంచకట్టు, ఆయన వ్యవహారం, మనకి ఒక కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, అన్ని రకాల రావణాసురుడు అన్నీ కలిపితే ఎలా ఉంటారో అలా కనిపించేవారు ఆయన. సో మనల్ని మనం అలా గౌరవించుకోవాలనే ఇంటెన్షన్ కోటక్ గారికి కూడా ఉంది. చక్కగా పర్సనల్గా ఆయన్ని గౌరవించుకునేవారు, ఎక్కడ తక్కువ చేసుకునేవారు కాదు. ఎవరైనా తక్కువగా మాట్లాడితే ఊరుకునేవారు కాదు. ఇవన్నీ కావాల్సిన విషయాలు. రామారావు గారితో యాక్ట్ చేశారమ్మా మూవీ? చేశానని చెప్పాలో చేయలేదని చెప్పాలో నాకు అర్థం కాదు. మేజర్ చంద్రకాంత్లో చాలా చిన్న క్యారెక్టరు ఆయనతో చేయడం జరిగింది. అంటే నేను అప్పటికి ఒక 25 ఫిలిమ్స్ మదర్గా చేసేసాను. మంచి క్యారెక్టర్లు పడ్డ తర్వాత అందులో ఇక లేదు క్యారెక్టరు. మేజర్ చంద్రకాంత్లో కనీసం ఒక 5 రోజులు 10 రోజులు వర్క్ చేసే క్యారెక్టర్ లేదనమాట. లేదు అంటే అప్పుడు పచ్చూరు గోపాలకృష్ణ గారు, మా గురువు గారు ఉండి, చిన్న క్యారెక్టర్ ఉంది, ఆయనతోనే సంభాషించే సీన్ అది అని అడిగింది. అయ్యో గురుగారు, ఆయనకి నా చేత్తో మంచినీళ్ళు ఇచ్చే షాట్ అయినా నేను చేస్తాను, మహాప్రసాదం అని చెప్పి ఆ మహాప్రసాదాన్ని అలాగా వినియోగించుకోవడం జరిగింది. సో ఆయనతో ఒక సీన్లో ఆయనతో యాక్ట్ చేశాను నేను మేజర్ చంద్రకాంత్లో. నాగేశ్వరరావు గారితో అసలు చేసే అవకాశం దొరకలేదు నాకు. కాకపోతే శ్రీరామరాజ్యంలో ఆయన చేసిన సినిమాలో నేను చేయడం జరిగింది. కాంబినేషన్ శ్రీరామదాస్లో ఆయన చేసిన సినిమాలో నేను చేశాను అంతే. ఇంకా మా అసోసియేషన్ పుణ్యమాని ప్రతి నెల ఆయన కలిసేవారు. ఆయన కలవటం కోసమే నేను వెళ్ళేదాన్ని ప్రతి నెల. ఆ బంధాలు, ఆ ప్రేమలు అవన్నీ నాకు నిద్రపోతే అబ్బా ఎంత అద్భుతమైన కళ అది, మళ్ళీ మళ్ళీ అలాంటి రోజులు చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ మిస్సింగ్. నేను కోటగారిని మిస్ అవ్వడం కూడా అంతే స్థాయిలో ఫీల్ అవుతున్నానండి. చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి. అది నేను చెప్పే విషయం ఏం కాదు, ప్రపంచం ఒప్పుకున్న విషయం.
ఎన్ని పద్మశ్రీలు వచ్చినా ఎన్ని నంది అవార్డు వచ్చినా ప్రతి ప్రేక్షకుడు హృదయాన్ని దోచుకున్న నటుడు ఆయన. వండర్ఫుల్ అది కదా. ఈయన బాలీడని ఒక వర్గం చెప్పడానికి లేరు. ఇంకా పర్సనల్ విషయాలు మనకు అనవసరం. ఈ 1,00,000 చెప్తారు ఏవేవో, నేను అవి వినను, నాకు సంబంధమే లేదు. ఆయన చేసే జాబ్ని ఎంత చిత్తశుద్ధితో చేశారు, ఎంత ఏకాగ్రతగా చేశారు అనేదే కదండి మనకి మెయిన్. నేను ఇంటికి వచ్చేసి వెంటనే ఆ నలుగురు సినిమా చూశాను. ఆ రోజు కోటగారి దగ్గర ఉండి కాసేపు ఆ సాయంత్రం ఇంటికి వచ్చి ఆ నలుగురు పెట్టుకొని చూస్తే, అంటే 1 మ్యాన్ షో రాజేంద్ర ప్రసాద్ గారు, సినిమా మొత్తం 1 మ్యాన్ షో రాజేంద్ర ప్రసాద్ గారు చేసినప్పటికీ మార్కులన్నీ కోట గారు కొట్టేశారు. అవును, ఒక్క సీన్తో క్లైమాక్స్ ఆ చితి దగ్గర. మార్వలెస్ కదండి. అసలు అలాంటి క్యారెక్టర్స్ పడటం ఒక అదృష్టం. ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేసే ఆర్టిస్ట్ దొరకటం ఇంకొక అదృష్టం. ఎంత మ్యాచింగో చూడండి. బంగారంలో వజ్రం పొదగటం ఎంత కరెక్టో, క్యారెక్టర్ చేసే ఆ క్యారెక్టర్ రాయడం ఒక ఎత్తు అయితే, ఆ క్యారెక్టర్ని కరెక్ట్గా 100% ఇంకా ఎక్కువే కౌంట్ చేయగలిగిన అంత న్యాయం చేయగలిగే ఆర్టిస్ట్ దొరకటం ఇంకా అదృష్టం. నేను అలా ఫీల్ అవుతాను ఆయన పాత్రలన్నీ. కరెక్టేనా? కరెక్టేమ్మా. నాకు అలాంటి ఫీలింగ్ అనమాట. ఎంతో మంచి అనుబంధం ఉంది కదా. సో మీరు ఆయనతో యాక్ట్ చేసినా యాక్ట్ చేయకపోయినా కానీ ఆ కోట గారు అనేటప్పటికీ మీకు గుర్తొచ్చే పాత్ర ఇది? అట్లా ఒక పాత్ర చెప్పలేనండి నేను. పర్టికులర్గా ఒక సినిమాలోని ఒక పాత్ర భలే అనిపిస్తుంది. మనీలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు చేశారు చూడండి, ఎంత ఎంజాయ్ చేశారో క్యారెక్టర్. అది ఇంగ్లీష్ తెలుగు అన్ని మిక్స్ చేస్తూ మాట్లాడడం అనేది. షాదీ మాటే వద్దు గురు అని, అంటే సడన్గా గుర్తుకొచ్చేది మాత్రం అదే. ఓకే, మిగతావన్నీ ఎప్పుడూ నిక్షిప్తం అయిపోయి ఉంటాయి బ్రెయిన్లో. వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి, వండర్ఫుల్ ఆర్టిస్ట్. కోట శ్రీనివాస్, కోట శంకర్రావు గారితో కూడా నేను సినిమాలు చేశాను. ఓకే, ఆయన బ్రదరు మంచి ఆర్టిస్ట్. అంటే ఆ కోవకి చెందిన ఈ మనిషే కాబట్టి ఒక స్టాండర్డ్ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు, నేను చెప్పొచ్చేది అది. అయితే వాళ్ళతో నటించడం, నేను వాళ్ళతో ఇన్ని సినిమాలు చేశానని చెప్పుకోవడం నా లైఫ్లో నాకు గర్వంగా ఉంటుంది కదండి. నిజంగా అటువంటి ఆర్టిస్ట్తో ఒక సినిమా కూడా చేయకపోతే నేను ఎంత ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు కదా. అంతే. ఇప్పుడు రామారావు గారితో నేను మీకు గట్టిగా చెప్పలేకపోయాను ఎంత మంచి సినిమా చేశానండి రామారావు గారితో, కానీ నేను కోట గారితో 9 సినిమాలు చేశానండి, మంచి పాత్రలు చేశానండి అని చెప్పడానికి నాకు ఉన్నాయి కదా. గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఓకే అమ్మా, ఇది